విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు పరీక్షల టెన్షన్ పట్టుకుంది. టెట్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎగ్జామ్ రాసేందుకు టీచర్లకు లీవ్ దొరకడం కష్టంగా మారింది. స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వీరంతా పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. జనవరి 3 నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాసేందుకు అనుమతించారు. టీచర్ల నుంచి 71,000కు పైగా దరఖాస్తులొచ్చాయి. సర్కారీ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లు, గురుకుల టీచర్లు, కేజీబీవీ బోధనా సిబ్బంది టెట్ కోసం దరఖాస్తు చేశారు. సీరియస్ గా టెట్ ప్రిపేర్ అవుదామని టీచర్లంతా అనుకున్న టైంలో ఎన్నికల డ్యూటీ వేసింది సర్కార్. దీంతో టెట్ కు ప్రిపేర్ కాలేకపోయామని చెబుతున్నారు. ఎగ్జామ్ కు 10 రోజులే ఉండడంతో సెలవుల కోసం టీచర్లు దరఖాస్తు చేశారు. జనవరి 20 వరకు పరీక్షలు ఉండడంతో సెలవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థుల పరీక్షల టైం కావడంతో టీచర్లకు లీవులు ఇస్తే స్కూళ్లలో విద్యార్థులు ఇబ్బందులు పడతారని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. కొన్నేళ్లుగా జనరల్ కేటగిరీలో టెట్ పేపర్ 2లో 35% పాస్ అవుతున్నారు. బీఈడీ అర్హతతో ఉండే ఈ పేపర్ను స్కూల్ అసిస్టెంట్లు రాస్తారు. పేపర్ 1 ప్రాథమిక స్కూల్లో పనిచేసే ఎస్జిటీలు రాస్తారు. టీటీసీ, ఇతర డిప్లొమా కోర్సులు ఈ పరీక్షకు అర్హతగా ఉంటుంది. బీఈడీ ఉన్న ప్రాథమిక టీచర్లు పేపర్ 2 రాయవచ్చు. వీరిలో చాలామంది పేపర్ 1, 2 కూడా రాయనున్నారు. స్కూల్ అసిస్టెంట్లు ప్రిపేర్ అవుతున్నారు. టీచింగ్ ఫీల్డ్లో ఇప్పటికే ఏదో ఒక సబ్జెక్టును చెబుతున్నారు. టెట్లో అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు రావడంతో టీచర్స్కి ఇబ్బందిగా మారింది. టీచర్లకు టెట్ మినహాయింపు ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. సుప్రీం ఆదేశాలతో టెట్ కంపల్సరీ కావడంపై టీచర్లు ఆందోళన చెందుతున్నారు. టెట్ పరీక్షలకు వేల సంఖ్యలో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ఉండడంతో సగానికి పైగా టీచర్లు ఎగ్జామ్ రాసే అవకాశం కనిపించడం లేదు. టెట్తో క్లాసులతో పాటు హెడ్ మాస్టర్లపైన భారం పడుతుందని అంటున్నారు టీచర్స్ యూనియన్ నేతలు. 15 రోజులు ఎన్నికలలో పోయినాం. మరి వెంటనే ఇప్పుడు పరీక్షలు స్టార్ట్ అయినాయి. మరి పరీక్షలు స్టార్ట్ అయినాయి. ఒకవైపు 10వ తరగతి పరీక్షలు, మరొక వైపు మన సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. మొన్న పాఠశాలకు విద్యా బోధనకు చాలా ఆటంకం ఏర్పడుతుంది. పాఠశాల హెడ్ మాస్టర్లు కూడా పరీక్ష కొరకు అదనంగా సెలవు పెట్టుకొని ఇంట్లో ప్రిపేర్ అవుదామంటే పాఠశాల విద్యాశాఖ సెలవు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి టెట్ అనేది గుది పండగ ఏర్పడిన సందర్భం. దేశవ్యాప్తంగా టెట్ కంపల్సరీ కావడంతో 25 లక్షల మంది దీనికి ప్రిపేర్ అవుతున్నారు. అయితే స్కూల్ వర్కింగ్ డేస్లో ఎగ్జామ్స్ ఉండడంతో ఎలా ప్రిపేర్ కావాలో తెలియక టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.